బీపీ లెవెల్, షుగర్ లెవెల్, అదే విధంగా వాళ్ళు ఉన్న రోగాలు అన్ని పోతాయి. కొంతసేపు 2 గంటలనే నవ్వుకుంటాడు. అదే విధంగా నేను చెప్తున్నా, తెలుగు సినిమా ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు మ్యాడ్ సినిమా, కోటి సినిమా తక్కువ బడ్జెట్ పెట్టే ఎక్కువ డబ్బులు ఎలా సంపాదించాలో మ్యాడ్ సినిమాని చూసి నేర్చుకోవాల్సిందిగా కోరుతున్నా. దయచేసి మీరు షేమ్ గా ఫీల్ అవ్వకండి. దిల్ రాజు అన్న, మైత్రి మూవీస్, అదే విధంగా మన అల్లు అరవింద్, మీరు దయచేసి చిన్న సినిమా అని కాకుండా మీ ఫోన్లలో ఓటీటీలో చూడండి. తక్కువ బడ్జెట్ లా ఎక్కువ డబ్బులు ఎలా డబ్బులు మన గుండెన చెప్తాడు లలిత జుబేర్స్, డబ్బులు ఎవరికి ఊరికే రాదు. దయచేసి మనం తెలుగు ఇండస్ట్రీ ఇంకా బాగుపడాలంటే గుండెను చూసుకొని నేర్చుకోవాలి. మ్యాడ్ 2 సినిమా చూసి నేర్చుకోవాలి. అదే విధంగా మన నాన్నను చూసి నేర్చుకోవాలి. నాన్న హిట్ వస్తుంది. ఆ ట్రైలర్ చూసిన అమ్మతోడు సూపర్ ఉంది. జై హింద్, జై పిఎస్పీకే. ఇక హైలైట్స్ అంటే ఆ పెళ్లి క్యాన్సిల్ అవుతుంది మేడం. పెళ్లి అక్కడి నుంచి ఇక సినిమా నవ్వుడే. పాటలు కొద్దిగా డిసప్పాయింట్ చేసి నాకు పాటలు అంటే. థ్యాంక్ యూ మేడం, జై హింద్. సినిమా వచ్చేసి చాలా బాగుందండి. ఫన్ వేలో ఉంది. ఒక 4 ఫ్రెండ్స్ వేసుకొని గ్యాంగ్ తో వెళ్ళి మంచిగా ఆరామ్సే ఎంజాయ్ చేయొచ్చు. సినిమాని పాప్కార్న్ తింటూ కూడా చూసుకోవచ్చు. ప్రతి ఒక్క దాంట్లో ఫన్ ఉంది. సినిమాలో ఫన్ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది, సాంగ్స్ బాగున్నాయి, హీరో క్యారెక్టరైజేషన్ ప్రతి ఒక్కరిది బాగుంది. సో ఫన్ వేలో వెళ్ళింది మూవీ. సో ఎక్కడ యావరేజ్ ఏం లేదండి. అంటే ఫ్రెండ్స్ తో కలిసి చూస్తే ఇది యావరేజ్ మూవీ అనిపించదు. చాలా ఎంటర్టైన్మెంట్ వేలో వెళ్ళిపోద్ది. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. పెద్ద వల్గర్ గా కూడా లేదు. సో ఎంజాయ్ చేయొచ్చు. అంటే మంచిగా కామెడీ ఎంజాయ్ చేసే వాళ్ళకు చాలా బాగా నచ్చుతుంది. నాకైతే నచ్చింది సినిమా. సో ఎక్కడ హైలైట్స్ అంటే ఫన్ అండి. ఎక్కడైనా ఆఖరికి మనకు సునీల్ కూడా చాలా బాగా నవ్వించాడు ఈ సినిమాలో. సెకండ్ హాఫ్ లో కొద్దిసేపే ఉంటాడు, అంటే ఒక హాఫ్ అన్ అవర్ మాత్రమే ఉంటాడు సినిమాలో. బట్ చాలా బాగా నవ్వించాడు మనకు. అంటే ఇంటర్వెల్ కి వస్తాడు, బట్ మనకు మొత్తం ఓవరాల్ గా హాఫ్ అన్ అవర్ మాత్రమే ఉంటాడు సునీల్. సో అనుదీప్ ఎంట్రీ చాలా ఒక స్పెషల్ గా ఉంటది. అదొక స్పెషల్ క్యారెక్టర్. సో ఒక స్పెషల్ క్యారెక్టర్ లో అనుదీప్ వచ్చాడు. ఆ ఉన్న 5 minutes కూడా చాలా బాగుంది. ఎంటర్టైన్మెంట్ వేలో ఉంటది. ఫన్ ఉంది సినిమాలో, ఎంటర్టైన్మెంట్ ఉంది. మనకు టికెట్ డబ్బులు కొట్టుకొని మనం ఫన్ ఎంజాయ్ చేస్తాం. సో వర్త్ ఇట్, చూడొచ్చు ఖచ్చితంగా. లడ్డు ఎంట్రీ సినిమా మొత్తం ఉంటాడు అన్న. లడ్డు ఎంట్రీ ఏముండదు. ఎంట్రీ బాగుంది. నారాయణ తన ఎంట్రీ యమదంగా టైప్ లో చేశారు. చాలా బాగా నచ్చింది అది. యాక్చువల్లీ చాలా బాగుంది. రేటింగ్ 3.25, 5 కి 3.25. చాలా బాగుంది. స్వాతి రెడ్డి మాస్ సాంగ్, లడ్డు గాని పెళ్లి మాస్ బీట్ చాలా బాగుంది. 2 హైలైట్ సాంగ్. మ్యాచ్ చూసినాక మా తమ్ముడు ఎట్లా అయిపోయింది చూడు. ఏం చేస్తున్నాం దగ్గర ఎట్లా అనిపించింది చెప్పేసి. మ్యాడ్ సినిమా చూసిన తర్వాత అసలు మైండ్ బ్లో. నాకైతే పిచ్చెక్కి మెట్లెక్కిపోయింది. అర్జెంట్ గా ఎర్రగడ్డ హాస్పిటల్ ఫోన్ చేయండి. కూర్చో మొత్తం పడుకున్నాను. మొత్తం తుక్కులానే మొత్తం థియేటర్ లో మొత్తం. నాకైతే స్వాతి రెడ్డి పాఠం చూసి చెప్తానా, ఇప్పుడే చెప్తానా. మ్యాడ్ సినిమా రేపటి కల్లా 1000 కోట్లు. రేపటి కల్లా ఇది 1000 కోట్లు కొట్టకపోతే మేము మీ డబ్బులు నేనే ఇస్తాం మీకు. పుష్ప కాదు, త్రిపుర కాదు, బాహుబలి కాదు, అన్ని రికార్డులు బ్రేక్. హాలీవుడ్ లో ఉన్న సినిమా అదే అవుతారంట. ఆ సినిమా కూడా బ్రేకే. అన్ని సినిమాలు బ్రేక్. ఇది అంతే. మైండ్ ఫ్లో అయిపోయింది అన్న. అసలు ఊహించుకోలేము. మా తమ్ముడు మాత్రం మొత్తం పడిపోయింది. మొత్తం ఫ్లో అయిపోయింది. భయ్యా ఈ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నవ్వి ఏ చేస్తాను ఇప్పుడు మాట చేస్తాడు. అబద్ధం పోయా, అదంతా కూడా అపోహలు. నమ్మకండి దయచేసి. ఒక్కసారి పోయా మీరు మ్యాడ్ సినిమా చూడండి భయ్యా. మీరు ఒక జాతిరత్నాలు, కితకితలు అన్ని కితకితలు ఇలాంటి మిక్సింగ్ అట్టని మీరు ఇంకోటి ఆ సినిమాలన్నీ తీసుకొచ్చి కట్ చేసి అతికిచ్చారు అని మాత్రం నమ్మకండి. అది కాదు ఇది. అంటే అన్ని సినిమాలు చూస్తే ఎలా సాటిస్ఫాక్షన్ అవుతారో ఈ ఒక్క సినిమా చూస్తే అంత సాటిస్ఫాక్షన్ అవుతారు. ఏంది అబద్ధం ఒట్టి అబద్ధం. పార్ట్ 1 బాగుంది, అది ఇట్టే. ఇది బాగుంది, అది ఇట్టే, ఇది ఇట్టే. కానీ ఇది ఎక్కువ ఇట్టింది. పార్ట్ 3 కోసం వెయిట్ చేస్తాను. అది పార్ట్ 4 కోసం. నేనైతే పార్ట్ 4 3 కోసం వెయిట్ చేస్తాను. నేనైతే 10 కోసం వెయిట్ చేస్తాను. ఎందుకంటే ఈ సినిమాని ఒక 50 పార్ట్లు తీసినా 100 పార్ట్లు తీసినా కూడా ఆడుతుంది. 50 పార్ట్లు. 4 బామర్తులు ఉన్నారు ఈ సినిమాలో. నా బామర్తులు
అతను ఎన్టీఆర్ కే బామర్ది కాదు, నాకు కూడా బామర్దే. అచ్చా నలుగురు హీరోలు నాకు బామర్దిలే. ఏ Yeah. వాళ్ళు మన బామర్దులు కాదా? yes మన బామర్దులు కాదా? yes నీ బామర్దులు, yes నా బామర్దులు. ఆ నలుగురు హీరోలు నాకు బామర్దులే. ఆ ఓకే రేటింగ్ నీకు ఎంత 10 కావాలి? 10 100 100 1000 ఇచ్చుకోండి, మీ అంతకు మీరే తీసుకోండి, లాక్కోండి. సూపర్